వెల్కమ్ టు మార్క్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు. మనతో జూమ్ లో అందుబాటులో ఉన్నాడు. సుమన్ బాబు ఎన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీకి సేవలు అందిస్తున్నాడు? సుమన్ బాబు జనసేన పార్టీ నుంచి ఏం ఆశించాడు? ఇప్పటి వరకు ఏం కోల్పోయాడు? తన ఆశించింది సుమన్ బాబుకు జనసేన పార్టీ నుంచి అందిందా లేదా అని మనం ఈ చిట్ చాట్ లో తెలుసుకుందాం. నమస్తే సుమన్ బాబు. నమస్కారం సార్. ఏంటి సుమన్ బాబు, ఏమిటి తిరుపతి జనసేన పార్టీలో నీ ప్రస్థానం ఏంటి? నమస్కారం సార్, అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. తిరుపతి జనసేన పార్టీలో నా ప్రస్థానం, నేను జనరల్ సెక్రటరీ సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబరు. దీనికంతటికన్నా ముందుగా మీడియా మొత్తం కోఆర్డినేట్ చేసుకునేది నేనే సార్, ఫస్ట్ నుంచి కూడా. అంటే అంటే ఇయర్ అంటే పార్టీ నేను ప్రజారాజ్యం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాను సార్. ప్రజారాజ్యం అప్పటి నుంచి కొనసాగుతూ ఆ రోజు పార్టీ విలీనం చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. నేను మీడియాలో చురుగ్గా పోతూ నా పని నేను చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి తిరుపతిలో మీడియాలో జనసేన పార్టీ అంటే నేను వార్తలు పెట్టేటప్పుడు జనసేన పార్టీ కార్యక్రమాలు నాకు కనిపించేది కాదు. అప్పుడు అంటే నేను భావించేది నేను లీడర్స్ కి దగ్గరగా లేను, వాళ్ళ కార్యక్రమాలు చేయటం లేదు అని మనం ఒక 100 మందితో మీటింగ్ పెట్టి జనసేనని తిరుపతిలో బలోపేతం చేయాలని సునీల్ కృష్ణలో పెడితే దానికి ఆ రోజు ఇక్కడ స్థానిక లీడర్లు నువ్వు పెట్టకూడదు అన్నారు. నేను పదవుల కోసం కాదండి, గ్రౌండ్ లెవెల్లో జనసేనను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పెట్టాను అంటే సరే వాళ్ళు కూడా పాలు పంచుకొని దిశానిర్దేశం ఇచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ప్రతి జిల్లాలో మనది ఒక సోల్జర్స్ అని గ్రూప్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయన రేపు ఎక్కడికి పోతున్నాడు, ఆయన కార్యాచరణ ఏంటి, హెడ్ ఆఫీసు, పార్టీ హెడ్ ఆఫీసు ఇన్ఫర్మేషన్ మన ప్రతి జిల్లాలో మన గ్రూప్ లో మన కుర్రాళ్ళ టీం తోస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, మనకి మీడియా ఛానల్స్ లేవు కదా ఇప్పుడు కదా, Prime 9, 99 అవి యూట్యూబ్ ఛానల్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రోగ్రామ్ ఏందనే తెలియదు కదా. ఆ రోజు నేను స్టార్ట్ చేశాను సార్. తర్వాత జనరల్ సెక్రటరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ నిదానంగా వచ్చేసారు. అంటే మీరు జనసేనలో ఫుల్ టైం వర్కర్? ఫుల్ టైం అంతే కదా సార్, ఫుల్ టైం లీడర్ అనుకో. అంటే నా వృత్తి మీడియా, ఇది కూడా భాగం కాబట్టి రెండు ఎంటర్టైన్ ఒకేసారి చేయగలను. ఓకే. అంటే ఇక్కడ సుమన్ బాబు జనసేన పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఫుల్ టైం లీడర్ గా సర్వీస్ అందిస్తూ వస్తున్నారు, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన పార్టీ నుంచి మీరు ఏం ఆశించారు? సార్ నేనంటూ పర్టికులర్ గా నాకు ఇది కావాలని ఆశించలేదు. అందరూ మీ ప్రొఫైల్స్ ఇవ్వండి, మీరు సీనియారిటీని బట్టి మేము పదవులు ఇస్తాము అన్నారు. అదేవిధంగా నాకు ముందు కొంతమంది ప్రొఫైల్స్ ఇచ్చారు. నా ముందు ప్రొఫైల్స్ ఇచ్చి నా వెనకాల పార్టీలో చేరి చాలా జూనియర్స్ వాళ్ళకి పదవి వచ్చింది, సంతోషపడ్డాను. వాళ్ళకి వచ్చింది మనకు కూడా వస్తుంది కదా, ఏదో ఒకటి చెప్పుకునేదాన్ని. దానివల్ల డబ్బులు సంపాదించాలని కాదండి, ఒక గౌరవం అండి. 2009 నుంచి పార్టీని మోసుకుంటూ వేరే పార్టీ ముఖం ఎరగను నేను. మా అమ్మ అయితే నిన్ను చిరంజీవి వాళ్ళకి కన్ని వదిలేశాను రా అని ఒక 1,00,000 సార్లు అని ఉంటుంది. వీళ్ళందరికీ జవాబు ఏంటంటే, నేను రేపు నాకు ఏదైనా పదవి వస్తే ఇదిగమ్మా నాకు ఇది వచ్చిందని చెప్పుకొని చూపించుకునేదానికి నాకంటూ నేను కూడా అడిగితే మా ఎమ్మెల్యే గారు కాళహస్తి బోర్డు మెంబర్ గా నా ఒక్కరి పేరే ఇచ్చారు సార్, ఎవరి పేరు ఇవ్వలేదు. సుమన్ బాబు అర్హుడు, ఇతనికి ఇవ్వండి అని. పళని బస్సు ఓపెనింగ్ అప్పుడు విజయవాడకి వెళ్ళి మా అధ్యక్షుల వారికి ఇస్తే ఆయన OSD గారికి ఇవ్వమన్నారంట. ఇది సత్యం. ఆ తర్వాత నా పేరు ఉండింది, నిన్న వేరే వాళ్ళ పేరు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా. అక్కడ ఎవరు ఏం చేశారో ఏందో భగవంతుడికే తెలియాలి సార్. ఇది సార్. ఇక్కడ సుమన్ బాబు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, మీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా కూడా వేరే వ్యక్తి పేరు వచ్చిందంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ దగ్గర మీ ఎమ్మెల్యే లెటర్ కు విలువ లేనట్లే కదా? ఎమ్మెల్యే గారి లెటర్ తో పాటు నేను జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ సార్ డాక్టర్ గారిది కూడా నేను తీసుకెళ్లి మొన్న కలవడం జరిగింది సార్. విలువ లేదంటే వాళ్ళు మీరు ఇచ్చే వరకు ఆ తర్వాత పదవులు ఉన్నాయేమో అని, అంటే ఇవన్నీ నాకు తెలిసి మా అధ్యక్షులు వారి దృష్టికి వెళ్తున్నాయా లేదా అనేది తెలియదు సార్. ఎవరు ఏందనేది మనకి కరెక్ట్ గా ఐడియా లేదు.
నేనైతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నా అది అసాధ్యమేమో అని ఒక్కొక్కసారి భావిస్తుంటాను సార్. నేను ఇక్కడ ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు వాళ్ళని దూరం నుంచి ఆ ప్రోగ్రామ్ లో భాగమై పనిచేస్తూ ఉండటమే తప్ప పర్టికులర్ గా నాకు అపాయింట్మెంట్ నేను మాట్లాడాలని ఏ రోజు అనుకోలేదు. అంత అవసరం కూడా రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అంటే ఫోటో కోసం వచ్చాడేమో, వీడు కూడా అందరిలాంటివాడేమో అనుకుంటాడేమో అని నా ముందు నాకు అవకాశం ఉన్నప్పటికీ సార్ ఒక ఫోటో అని అడగలేను సార్ నేను. ఎందుకంటే వీడు కూడా అందరూ లాంటి వాడు, ఫోటో కోసం వచ్చాడు. ఫోటో కాదు, నాకు పార్టీ జనాల్లోకి పోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఆ పార్టీ నేను చనిపోయే లోపల ఆయన ముఖ్యమంత్రిగా అయినా చూడాలి, లేదు ఆయన ముఖ్యమంత్రి చూసిన తర్వాత నేను చనిపోవాలి. ఇది నా కాన్సెప్ట్ సార్. ఓకే సుమన్ బాబు, ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన మెంబర్స్ కమిటీలో మీ పేరు లేకుండా వాళ్ళు ప్రకటించారు, బాగానే ఉంది. దీనికి సంబంధించి దీనికి రెక్టిఫై చేసుకోవడానికి మీ ఎమ్మెల్యే ద్వారా మీరు పవన్ కళ్యాణ్ ను కలిసి ఎందుకు నీకు జరిగిన అన్యాయం మీరు చెప్పుకోకూడదు, ఆ అవకాశం ఉందా? ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. నేనైతే మా ఎమ్మెల్యే గారిని ఇంకా కలవలేదు, వెళ్ళి కలిసి ఇలా జరిగింది సార్ అని చెప్తాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చూస్తే కనుక్కుంటారా? కనుక్కుంటారంటే నేను ఆయన దృష్టిలో పడే కార్యక్రమాలు ఏవి చేయలేదు సార్. గ్రౌండ్ లెవెల్లోనే చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి గతంలో మా లీడర్ ఒక ఆయన అరెస్ట్ చేస్తే పిలిపించుకున్నారు సార్. వాళ్ళు మనం లీడర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి మనం పనిచేసాం. నాకు అంత పెద్ద పోస్ట్ లేదు కదా అప్పట్లో, గతం. ఇప్పుడు ఇంకా నేను ఆయన దృష్టిలో పడాలంటే నేను ఏదో ఒకటి అఘాయిత్యం చేసుకోవాలి, సూసైడ్ చేసుకోవాలి. ఈరోజు సూసైడ్ చేసుకుంటే రేపు పిలిపిస్తాడు, కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను బాధ మాత్రమే పడుతున్నా. నేను ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నాలో ఏం లోపం అయితే లేదు. నేనైతే ఆ ఈశ్వరుడు భక్తుడిని, ఆ పరమేశ్వరుని నిత్యం పూజించుకుంటూ ఉంటాను. అది కావాలని కోరుకున్నాను, రాలేదు. పోనీ ఇది ఇస్తాం అని ఒక హామీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను సార్. అది వస్తుందా లేదా, అసలు నేను నాకుంటూ ఒక కార్యకర్తను ఉన్నానని మా అధ్యక్షుల వారి దృష్టికి తెలుస్తుందా లేదా అనేది నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను సార్. అందరికీ తెలుసు సార్, పెద్ద పెద్ద నాయకులు అందరికీ తెలుసు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో కూడా 2-3 సార్లు నేను కలిసి మాట్లాడటం జరిగింది. కానీ పలానా నియోజకవర్గం పలానా అతను అని అంత నోటెడ్ కాదు కదా సార్. ఇప్పుడు మీకు ఎవరైనా కూడా మీకు ఫస్ట్ బాస్ వచ్చేసి మీ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఏది కూడా కేంద్ర కమిటీ కానీ కేంద్ర కార్యాలయం కానీ ఏం చేస్తుందంటే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫారసు ఉంటుందో వాటినే పరిగణలోకి తీసుకునేసి పోస్టింగ్స్ ఇస్తుంటారు. కానీ విచిత్రంగా తిరుపతి జనసేన నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేతోనే ఏదైనా వర్క్ జరగాల. దీనికి సంబంధించి మీరు మీ ఎమ్మెల్యేని ప్రశ్నించారా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు, నేను నీకు లెటర్ ఇచ్చానయ్యా, ఎవరికి ఇవ్వలేదు, నేను ఆల్రెడీ చెప్పాను కూడా, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేనేం చేయలేను కదా. దాంట్లో నిజమే కదా సార్. ఇప్పుడు నాలాగా 10 మందికి ఒకే పోస్ట్ కి 10 మందికి ఇచ్చుంటే వీళ్ళల్లో సెలెక్ట్ చేయమని ఉంటే నాకు ఒక్కరికే ఇచ్చారు మా ఎమ్మెల్యే, ఒక్కరికే ఇచ్చారు. నేను ఆ ధైర్యంతోనే ఉన్నాను సార్. మధ్యలో ఎవరేమి అక్కడ చేశారో, ఎవరిని ఏమి ప్రలోభ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. సరే, అది ఆ పరమేశ్వరుడికి సేవ చేసుకునే భాగ్యం నాకు లేదని బాధతో నిన్నటి నుంచి ఒక రకమైన ఆవేదనలో ఉన్నాను సార్. ఇప్పుడు మీకు ఈ పోస్ట్ రాలేదు, పోనీ ఏదైనా మీకు న్యాయం చేసే ఇంకో పదవి ఇస్తామనో ఏదో ఒకటి హామీ ఇవ్వాలి కదా మీ ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే గారిని ఇంకా కలవలేదు సార్. ఏమైనా లెటర్ ఏమైనా ఇచ్చి వేరేది ఏదైనా అప్లై చేయమని చెప్తారేమో, నేను ఈవినింగ్ కలుస్తాను సార్. కొంచెం ఇప్పుడు మీ ఎమ్మెల్యే లెటర్లకే విలువ లేనప్పుడు మళ్ళీ మీ ఎమ్మెల్యే మీకు ఏదో పోస్టింగ్ ఇవ్వమని మీ అధిష్టానానికి లెటర్ ఇచ్చినా కూడా దానికి విలువ ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఏం చేయాలి సార్, నాకైతే ఏం అర్థం కావట్లే. పార్టీ కోసం పని చేసుకుంటూ పోవటమే తెలుసు. వీళ్ళని అంటే మెప్పుల కోసం, గొప్పల కోసం పోయి, మెప్పుల కోసం పోయి నటించడం నాకు రాదు సార్. ఏదైనా ఉంటే ముఖం మీద అడగతారు. సార్ మీరు తప్పు చేశారండి, దీనివల్ల ఇలాంటి పార్టీకి నష్టం కలిగిందని అడిగేస్తాను సార్. అంతేగాని ఈ డ్రామాలు చేయటం నాకు చేత కాదు సార్. అసలు మీరు ప్రొఫెషన్ గా ఏదైనా ఉద్యోగం, జాబ్ చేసుకునే పరిస్థితే కదా మీ ఆర్థిక నేపథ్యం?
అవును అవును సార్, ఇద్దరు చిన్నపిల్లలు, ఆడపిల్లలు. ఉమ్, ఓకే. అంటే ఏదో చేసుకుంటారు. మీకు రాజకీయాల్లోకి వచ్చి ఏదో చెయ్యాలని, అంటే ఇప్పుడున్న రాజకీయాలన్నీ కూడా డబ్బుంటేనే రాజకీయం చేయాలి సుమన్ బాబు. అవును అవును, ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు అంతా అదే. డబ్బు లేనిది రాజకీయాల్లోకి రాకూడదు. అవును మీలాంటి వాళ్ళంతా సిన్సియర్ గా పాలిటిక్స్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పిలిచాడో, నారా లోకేష్ పిలిచాడో, లేదా జగన్మోహన్ రెడ్డి పిలిచాడో అని చెప్పేసి సిన్సియర్ గా వర్క్ చేసి రేపు ఏదైనా మీకు అన్యాయం జరిగినప్పుడు మీలాంటి వాళ్ళు తట్టుకోలేరు. పెట్టుకోలేము సార్. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి వచ్చి వాళ్ళు డబ్బు ఉంది ఆ గత పార్టీలో సంపాదించుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు ముఖ్యులు అయిపోయారు, అధిష్టానాలు మేము కూడా, దూరం అయిపోయారు. ఇంకోటి సుమన్ బాబు, అధిష్టానాలు కూడా డబ్బున్న వాళ్ళకి, విధవలకి, లోఫర్లకి, డాఫర్లకి, రేపులు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, లాబింగ్ చేసే వాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, వాళ్ళకే విలువనిస్తాయి. మీలాంటి వాళ్లకు విలువ ఇవ్వవు రాజకీయ పార్టీలు. మీరు నా చూడండి. ఉద్దేశం నా ఉద్దేశం అలాంటి వాళ్ళు ఒక ఇన్ కేసు తెలుసో తెలియకో మా అధ్యక్షులు వారికి దృష్టికి రాక మా పార్టీలోకి వచ్చినప్పటికీ మా పార్టీ సిద్ధాంతాలు ఇక్కడ అలాంటి చేసేదానికి కుదరదు సార్. ఒకటి అరా తప్పించుకొని ఉండొచ్చు, అంటే ఏ రోజైనా దొరికితే అతనికి తప్పదు సార్ శిక్ష. మా పార్టీలో అలాంటివి దొరకవు. అక్కడ బయట జరుగుండి ఉండొచ్చు, ఇక్కడికి వచ్చేళ్ళకే క్రమశిక్షణ అలర్ట్ అయిపోతారు సార్. ఎందుకంటే మా నాయకులు నీతిమంతులు కదా. నో, మీ జనసేన పార్టీలో క్రమశిక్షణ ఉంటే మీ ఎమ్మెల్యే నీకు ఇక్కడికి ఇచ్చిన లెటర్లో ఆ లిస్టులో మీ పేరు ఎందుకు రాలేదంటారు? అంత క్రమశిక్షణ ఉంటే అంటే మీ పార్టీలో కూడా అన్ని పార్టీలో లాగా లాబింగ్ జరిగినట్టే కదా. అంతే కదా. అది తెలియలేదు సార్, అది అడగాలి సార్. అన్ని కేంద్ర పార్టీలు కార్యాలయం మీ జనసేన పార్టీ కూడా ఒకటి అని మనం అర్థం కేంద్ర చేసుకోవాలి. కార్యాలయం అంతే అంతే కదా. కేంద్ర కార్యాలయం పోతే మీలాంటి వాళ్ళు సుమన్ బాబు, మీలాంటి వాళ్ళు జనసేన పార్టీలో కొన్ని వేల మంది ఉన్నారు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళందరికీ వాళ్ళు ఏదో ఒకటి మాకు వస్తుందని కొన్ని సంవత్సరాల పాటు జనసేన పార్టీకి జెండా పట్టుకొని మోశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది జనసేనకు లీడర్లకు అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం. ఇప్పుడు మీకు అన్యాయము అనేది ఒకటి అరా మా అధ్యక్షుల వారు హామీ ఇచ్చి నేనున్నాను ఒక మాట చెప్తే దానికి మించిన భరోసా లేదు సార్. అసలు మీ జరిగింది నో సుమన్ బాబు, మీ అధ్యక్షుల వారికే ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ లేక వాళ్ళు బాధపడుతుంటే ఇంకా మీలాంటి సామాన్య కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారా? ఎలాగనేది మీకు నాకైతే ట్రై చేస్తాం. ఆ హెడ్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం పోయి ఇంకా కూర్చుంటాము, ఆయన కలిసేదాకా నేను అక్కడి నుంచి తిరిగి రాకుండా ఆడే ఉండాలి అని ఒక ఆలోచన అయితే వచ్చింది సార్. రాత్రి అయితే ఒక ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు నేనేం పాపం చేశాను, అది ఆ మాట నేనేం ద్రోహం చేశాను, అలా కాకుండా నేను అన్యాయం చేశాను, అటువంటిది మీరు అన్యాయం చేస్తున్నారు అని అడగండి. నేను ఆ మాట అడగలేను సార్. ఆయన పై నుంచి దుకేమన్నా దుకేస్తారు, నాకు అన్యాయం చేస్తాడు మా అధ్యక్షుడు నేను అడగలేను. ఇక్కడ మధ్యలో వాళ్ళు ఏదైనా చేస్తే చేస్తుండొచ్చు, కానీ మా అధ్యక్షుడి దృష్టిలో ఒక్క నిమిషం నా ప్రొఫైల్ మీరు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తాడు కదా నేను చెప్పేది. మీలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, పార్టీలో మీలాంటి వాళ్ళకి ఈ పదవుల్లో అన్యాయం జరుగుతున్న విషయం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. మధ్యలో ఈ లాబింగ్, ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్ల వ్యవహారాలను నడిపిస్తున్నారనే విషయం ఆయన దృష్టికి వస్తుంది కాబట్టి నేను ఈ మాట అడగమంటున్నా. ఓకే నేను అలా ఆయన అడగలేదు సార్, ఎందుకంటే ఆయన చూస్తే మాట్లాడలేము. బోలా శంకరుడు నా సమస్య ఇది అని మన మనసులో అనుకుంటే ఆయనకు అర్థమవుతుంది. నా ప్రొఫైల్ ఇచ్చి గమ్ముగా నిలబడుకుంటే ఆయన అభయం ఇస్తాడనే నమ్మకం నాకు ఉంది సార్. అట్టి నాకు ఈ రోజు ఇప్పటికిప్పటికే నామినేట్ పోస్ట్ ఇవ్వాలి, నేనేదో హోదా వేసుకొని తిరగాలని కాదు సార్. ఉంటాది, ఇస్తాము అంటే నేను చెప్పుకునేది నా తల్లిదండ్రులకి, నా చుట్టుపక్కల వాళ్ళకి. 2019 నుంచి ఒకటే పార్టీలో ఉన్నాను సార్, నాకు వేరే పార్టీ తెలియదు. మెగా కుటుంబం అంతే. 2009 సార్ ప్రజారాజ్యం, 2019 కాదు 9 ప్రజారాజ్యం అప్పటి నుంచి ఒకే పార్టీ.
ఒకే కుటుంబం. నేను బై బర్త్ మెగా అభిమానిగా పుట్టాను సార్, బై డెత్ జనసేనలో చనిపోతాను. అంతేగాని ఇంక దాంట్లో వేరే మార్పులు చేర్పులు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఈ రోజు పోవచ్చు, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు పోవచ్చు, పోకపోవచ్చు. నా సిద్ధాంతం పార్టీ అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ పోవటం, 10 మందిని పార్టీలో గ్రౌండ్ లెవెల్లో దాని పార్టీ సిద్ధాంతాలు చెప్పి మా గ్రూపుల్లో చేర్చడం, వాళ్ళకి పార్టీ పట్ల ఒక అవగాహన కలిగి నేను పార్టీలో చేర్పించిన వాళ్ళు సార్. ఆ రోజు రమ్మంటే ఇప్పుడు కాదులే, అప్పుడు కాదులే అది అని అన్నోళ్ళు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తే దండం పెట్టి ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తే దండం పెట్టి మా అధ్యక్షుల వారికి దండం పెడుతున్న ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుకుంటారు. అంటే ఆయన ఒక వ్యసనం సార్. ఆయన గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి అడిక్ట్ అయిపోతారు. అలాగా కొంతమందిని నేను అడిక్ట్ అయ్యి కొంతమందిని కూడా అడిక్ట్ చేశాను మా అధ్యక్షుల వారికి. అదొక హాబీ నాకు. పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం టైం ఉన్నా కూడా ఆయన సిద్ధాంతం ఇది చూసారా, ఇలా చేశారు, ఆ రోజు పొరపాటునే మనం ఇలా అనుకున్నాం, నువ్వు నాతో అన్నావు, కానీ దానికి జవాబు ఇది అని ఎక్కడికెక్కడ క్లారిటీ ఇచ్చుకుంటూ పోతుంటారు సార్. ఇంకోటి సుమన్ బాబు, ఒకవేళ మళ్ళీ అయినా కూడా ఏదైనా పదవుల్లో మీకు రాకుండా మళ్ళీ మధ్యలో బ్రోకర్లు ఇచ్చి మీకు రావాల్సిన ఏదైతే అవకాశం ఉంటుందో వాళ్ళు తన్నుకొని వెళ్తే నెక్స్ట్ నీ తదుపరి కార్యాచరణ ఏంటి? జనసేనలో ఉంటావా, లేదా వేరే పార్టీకి ఏమైనా వెళ్ళిపోతావా, లేదా రాజకీయ పార్టీ దూరం వెళ్ళిపోతావా? వేరే పార్టీ కంటూ అది జరగని పని సార్. నా కంఠంలో ప్రాణవంతున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ. కాకపోతే గుర్తింపు లేని చోట అందరూ హేళన చేస్తారు, నీకన్నా వెనక్కి వచ్చాడు, నీకు రావాల్సింది ఆయన పోయి లాబింగ్ చేసి తెచ్చుకున్నాడు, ఇలాంటి మాటలు అంటారు. కాబట్టి కొంచెం ఒక 10 రోజులు కనిపించకుండా ఏదో బాధపడి కొంచెం అట్లా ఎట్టయినా వెళ్ళి మళ్ళా వచ్చి యథాపకారంగా పార్టీగా సార్, పార్టీ చేసుకోవాల్సిందే కదా సార్. పార్టీని వదిలేదే లేదు సార్, దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. మీకు మీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి మీద నమ్మకం ఉందా? 100% నమ్మకం. నా ఒక్కడికే లెటర్ ఇచ్చారు సార్, దీనికి ఎటువంటి అనుమానం లేదు. నా ఒక్కడికే ఇచ్చారు. అది న్యాయం చేస్తాడని మీకు నమ్మకం ఉందా? ఏదైనా పదవుల్లో చేయొచ్చని అనుకుంటున్నాను సార్. ఒకటి అది కాకపోతే చాలా ఉన్నాయి కదా, ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పిస్తారు, ఒక గౌరవం కల్పిస్తారు, జనసేన నమ్ముకున్న దానికి నాకు ఒక హోదా ఇస్తారు, నన్ను చూసి ఇంకొక 10 మంది సంతోషంగా యాక్టివ్ గా పనిచేస్తారు. నేను ప్రతి జిల్లాలో మన ఈ గ్రూపులు ఉన్నాయి, సోల్జర్స్ ఉన్నారు. నేను ఒక 500 మందిని ఇక్కడ తయారు చేశాను సార్. అలాగే వాళ్ళకు కూడా నన్ను చూసుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న 2-3 అన్న నీకే ఇలా జరిగితే మేము ఎవరిని అడగాలి, మా పరిస్థితి ఏంటంటే మన కుర్రోళ్ళు అనుకుంటే ఏం కాదు, ఈ రోజు కాదు రేపు వస్తాను ధైర్యం చెప్పాను. అంతేగాని నేను ఎవరిని తిట్టుకోలేదు. సంతోషం కాలం నా చేతకాలం, నాకు అదృష్టం లేదు. మా అధ్యక్షుల వారి దృష్టిలో నేను లేను సార్. వాస్తవంగా మా అధ్యక్షుల వారి దృష్టిలో నేను లేను. ఎవరో ఏదో ఒకటి సార్, మా అధ్యక్షుల వారు కనుచూపు మేరలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు. మా అధ్యక్షుల వారి చుట్టూ ఉంటారు కదా ఎప్పుడు, వాళ్ళందరూ చాలా చక్కగా చాలా బాగున్నారు. ఆయన పేరు పెట్టి పిలిచే వాళ్ళందరూ బాగున్నారండి, మంచి హోదాలో ఉన్నారు. అలాగా గ్రౌండ్ వర్క్ లో తెలియని వాళ్ళు మటుకు మేము నలిగిపోతున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆ కోరిక మీ ద్వారా ఒకసారి నాకు దైవ సమ్మానులు మా అధ్యక్షుల వారి 2 నిమిషాల అపాయింట్మెంట్ కావాలని, నా బాధని నా గోడుని ఆయనకి విన్నవించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే, బాగానే ఉంది. ఆయన ఇది చూసిన తర్వాత అయినా జనసేన ఎవరైతే హైకమాండ్ ఉందో వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కాకపోతే మీరు పవన్ కళ్యాణ్కి ఏదైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకుంటే మార్క్ టీవీ తరపున మీరేం తప్పదలుచుకున్నారో చెప్పండి. అంటే మాకు చిరంజీవి గారు చెడు చెవులో చెప్పమన్నారండి, మంచి మైక్ లో చెప్పమన్నారు. ఇది ఏదైనా ఉంటే గుండెలో పెట్టుకుని నలిగిపోయి మేము అంతరంగంగా బాధపడాల్సిందే. కానీ మా జనసేన పార్టీ గురించి మటుకు నేను ఏది చెప్పలేను సార్. జనసేన పార్టీ గురించి ఎప్పుడూ మంచి చెప్తా, అది మంచిగా ఉంటుంది కాబట్టి. చెడు ఉంటే చెవులో చెప్పమన్నా, అంతేగాని బహిరంగంగా నేనేం చేయలేదు సార్, చెప్పలేదు. నాకేమి కూడా లేదు. మీ ఆవేదన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఆవేదన, నాకు ఒక 2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే నా గాదగ బాధలు మీతో చెప్పుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి సార్. నా పర్సనల్ వ్యక్తిత్వం, అది పార్టీకి దానికి సంబంధం లేదు. నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, నాకు న్యాయం చేస్తారు, నాకు ఒక 2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి ఒకసారి. ఆయనకు నాకు జరిగిన అన్యాయం అని మీరు అంటున్నారు సార్. ఏమో రేపు మా అధ్యక్షులు వారు
అంతకు మించి ఏదైనా ఇవ్వచ్చని నాకు మనసులో ఎక్కడో చిన్న ఆశ ఉంది సార్. అన్యాయం ఇప్పుడు ఇది దీనికి మించి ఉండొచ్చు కదా. ఓకే, అంటే ఒకటి మీరు జనసేన పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన అనేసి మీరు అంటున్నారు. అంతే అంతే సార్. అది అది కన్ఫర్మ్ అంటారా? 100% సార్. నా బిడ్డల మీద సాక్షి. ద్రావిడ బిడ్డలు నాకు. ఏ పదవి వచ్చినా పదవి రాకపోయినా పదవి వచ్చినా రాకపోయినా కొట్టినా తిట్టినా అంటే నాయకులు వస్తుంటారు పోతూ ఉంటారు. జనసేన పార్టీ జెండా మారదు, మా అధ్యక్షులు వారు మారరు, నేను మారను. ఇది నా విశ్వాస వరకు ఈ నిర్ణయం మారదు. ఓకే, ఇంకోటి పవన్ కళ్యాణ్కి మీరేదైనా పార్టీ గురించి ఆయన దృష్టిలో లేనిది మీ దృష్టిలో ఉన్నటి పార్టీ గురించి నా 2 ముక్కలు చెప్పండి. కళ్యాణ్ గారికి దృష్టిలో లేనిది అనేది ఆయన పక్కన మేధావులు అందరూ చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. ఆయనకి సలహా ఇచ్చేవాడిని, సూచనలు ఇచ్చే అంత స్థాయి అంత స్తోమత నాకు లేదు సార్. కానీ నా ఒక కోరిక ఏంటంటే 3 నెలలకు 2 నెలలకు 6 నెలలకు ఒక జిల్లాకి ఒక 2 రోజులు మీటింగ్ పెట్టి కార్యకర్తలతో మమేకమయ్యి, మొన్న విశాఖపట్నం రమ్మన్నారు, కొంతమందే వెళ్ళారు, 10,000 మంది అన్నారు. నేను 250 సభ్యత్వాలు చేశాను సార్. 250 సభ్యత్వాలు చేశాను. ఇంకా చేయాలనుకున్నా టైం అయిపోయింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా చేయలేకపోయాను. 249 ఏమో చేశాను. ఒక 3 బ్లాక్ లిస్ట్ లో పడ్డాయి. అవి అందరికీ 150, 200 చేసిన వాళ్ళకి కూడా ఏదో షీట్స్ అవన్నీ ఇచ్చారు, గుర్తింపు ఉంది. ఇట్లా అంత దూరం కాకుండా ఒక జిల్లాకి ఒక 2 రోజులు మా అధ్యక్షుల వారి దర్శనాన్ని కల్పించి దిశానిర్దేశం ఆయన నోటితో ఆయన చెప్తే అది వేరే వేరు సార్, బాగుంటుంది. ఆయన చెప్పాలి, ఇది ఇది మీ 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 ఆయన చూస్తే, ఆయన మాట వింటే ఎక్కడ లేని ఎనలేని ఉత్సాహం, ఆ ఊపు వచ్చేస్తుంది. అన్నా ఓజీ సినిమా చూసాము. ఓజీ సినిమాని మేము ఎప్పుడో ఊహించుకున్నాం. ఆయన చూస్తుంటే, ఆయన నడుస్తుంటే ఆయనలో నుంచి వచ్చిన షేడ్సే కదా సార్ అవి. అలాగా అందుకని నాకు మా అధ్యక్షుల వారి దర్శనం కలిగిస్తే సంతోషపడుతుంది. మరి ఎప్పుడు వెళ్తున్నారు పార్టీ ఆఫీస్ దగ్గరికి? 8, 9వ తారీఖుల్లో ఉంటారు అని అన్నారు సార్. తెలియదు, మాట్లాడుతున్నాను. మీరు మీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి హరిప్రసాద్ గారికి మీ దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లారా? సార్ మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళారు సార్. అసెంబ్లీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు సారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ సారు. సరే ఆఫీస్ లో టేబుల్ మీద పెట్టమని అక్కడ ఇచ్చేసి వచ్చాను సార్. నేను మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే గారు చెప్పారు, అక్కడ ఇవ్వమా నేను చేరుస్తానని. ఈ లోపల ఈ లిస్ట్ వచ్చింది సార్. అంటే నాది 6 months ఏమో బ్యాకే మా ఎమ్మెల్యే గారు డైర్ గా ఆఫీస్ లో మా అధ్యక్షుల వారు ఓఎస్డి గారికి ఇచ్చారు సార్, ఈ అబ్బాయికి పోస్ట్ ఇవ్వండి అని. ఏదో మొత్తానికి ఎక్కడో పొరపాటు జరిగింది, లేదా నేను బలహీనుడా అవతల వ్యక్తి బలవంతుడా అనేది నాకు అర్థం కాలేదు సార్. ఇది ఒక రకంగా సార్ మీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మీకోసం ఇచ్చిన ఏకైక పేరు, ఏకైక లెటర్ కాకుండా, అంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీ జనసేన పార్టీ ఇంకొక వ్యక్తికి ఆ శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కేటాయించిందంటే అది ఒక రకంగా మీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి అవమానమే కాదా? అవమానమే కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంటే మీ గౌరవము. ఏమి పవన్ కళ్యాణ్ మీకు ఎలానో మీ ఎమ్మెల్యేనే మీకు అలా, తిరుపతి ఎమ్మెల్యే కాబట్టి ఆయన భరోసా ఇచ్చి ఆయనే లెటర్ ఇస్తే ఆ లెటర్ పేరు ఆ మెంబర్స్ లిస్ట్ లో మీ పేరు లేకపోతే తిరుపతి జనసేన పార్టీ మీ ఎమ్మెల్యేకి అవమానం చేసినట్లే కదా, అవమానం కింద భావించాలి కదా. దానికన్నా ఏమైనా మార్చి వేరేది ఇస్తారని ఏమైనా అంటారేమో. అది ఆయనకైతే విలువ ఇవ్వాలా, గౌరవించాలి, ఆ లెటర్ ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనేది జవాబు చెప్పాలి. ఎవరు చెప్పలేదు లేదా కాదండి, చెప్పాలి కదా. మీకు లెటర్ ఇచ్చి మిమ్మల్ని ఇంకొకరిని ఓవరాల్ గా రెఫర్ చేసి మీరేదో లెటర్ అడుగుతున్నారని మీకు తూతూ మంత్రంగా ఏదో లెటర్ ఇచ్చి
మిమ్మల్ని మోసం చేసినట్లయినా కూడా మీరు భావించాలి కదా. మీ ఎమ్మెల్యే అదేం లేదు సార్. మోసం చేస్తాడని మీకు అనిపిస్తుందా, మోసం చేశాడని? లేదు సార్, 100% చేయలేదు సార్. ఎందుకంటే పక్కన మా పట్టణ అధ్యక్షుడు ఉన్నాడు. భయ ఇట్లా నీ లెటర్ సారే స్వయాన వచ్చి అధ్యక్షుల వారికి ఓఎస్డి గారికి ఇచ్చారు. అధ్యక్షుల వారికి ఇస్తే ఓఎస్డి గారికి ఇవ్వమని చెప్పారండి. అందుకని దాంట్లో అసలు ఆలోచనే లేదు సార్. కాకపోతే వాళ్ళు ఏ లెక్కన ఇచ్చారు ఏందనేది తెలియదు. ఇస్తే ఇచ్చారు, నాకు ఏదైనా ఒక హామీ ఇస్తారని ఆశ. అది అసలు కలవాలా, ఎప్పుడు కలవాలా, హరిప్రసాద్ గారిని కలిసి సార్ ఇలా జరిగింది సార్, నాకు అన్యాయం జరిగిందని అడిగితే పవన్ కళ్యాణ్ గారితో ఒక అపాయింట్మెంట్ ఇస్తారా అనే దాని గురించి నేను కొంచెం ఆలోచన సార్ వెళ్ళాలి. మీ ఎమ్మెల్యేని ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారో, లేకపోతే ఆయన అపాయింట్మెంట్ అయినా తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పేసి అడగండి మీ ఎమ్మెల్యేని. పొద్దున్న లేస్తే మీ ఎమ్మెల్యేతోనే కదా మీరు తిరిగేది. అడగండి, మీ ఎమ్మెల్యేని అడగండి, మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి సార్, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఈజీ ప్రాసెస్. మీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడిగి తీసుకుని ఆయనతో పాటు వెళ్ళి మీకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే అది ఈజీ ప్రాసెస్. మీరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇష్యూ చేయడం కంటే. నేనేం ఇష్యూ చేయను సార్, నేనేం ఇష్యూ చేయను. అపాయింట్మెంట్ అడగదామని, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని నేను ఇష్యూ చేసే ప్రసక్తే లేదు సార్. ఇష్యూ అవన్నీ నేను పార్టీకి చెడ్డ పేరు మీలాంటి వాళ్ళు జనసేనలో మీలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతమంది ఉంటారు సుమన్ బాబు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే ఉన్నారు, ఒక కొంతమంది కేసులు పెట్టుకొని వాళ్ళకి ఆ కేసులు కుట్టిక తిరుగుతూ. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఆయన స్వయాన మా అధ్యక్షుల వారి నోటితో కూడా వచ్చింది, ఈ కుర్రోళ్ళకి అన్యాయంగా కేసు పడిందని. ఆ కేసులు కొట్టేదానికి కుదరలేదు సార్. వాళ్ళకి పాపం కష్టపడుతూ తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తింపు లేదు. ఇట్లా కొంతమంది ఉన్నారు సార్. అంటే జగన్ గవర్నమెంట్ లో పెట్టిన కేసులు ఇంకా ఉన్నాయి మీ మీద? ఉన్నాయి పాపం వాళ్ళు తిరుగుతున్నారు. ఆ రోజు పార్టీ అధిష్టానం వాళ్ళకి ఒక హామీ ఇచ్చింది, కానీ కేసులు కొట్టలేదు, తిరుగుతున్నారు వాయిదాలకి. ఇక్కడ ఏమైందంటే సార్, ఎమ్మెల్యే గారు రాకముందు ఒక ఇది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ఇది. అంతకుముందు మా చేత పనులు చేయించుకునేది, కానీ ఈ అబ్బాయి పని చేశాడని చెప్పే నాయకుడు లేడు. ఆయనంతా గ్రౌండ్ వర్క్ చేసేది కార్యకర్త. లీడర్స్ ఆయన చూపించుకుని వీళ్ళు ఎదిగేది, ఆడ హైకమాండ్ కి ఆ ఫోటోలు అవి పెట్టుకునేది, మేమే చేసేది, మేమే. నేను వార్త పెడితే 18 నుంచి 23 పేపర్లకు వస్తుంది మా కార్యక్రమం. నా కాన్సెప్ట్ ఏంటంటే జనసేన పార్టీ చేసిన కార్యక్రమం మీడియాలో బాగా ఫోకస్ అవ్వాలి, పేపర్లో రావాలి. కానీ వాళ్ళకి గాదక బాధలన్నీ మీడియా వాళ్ళకి మీకు తెలిసిందే కదా సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన ఖర్చులు అవన్నీ నేనేదో వాళ్ళని మెయింటెనెన్స్ చేసుకుంటూ మంచిగా వాళ్ళతో మమేకమై వార్త పెట్టుకుని ప్రతిదీ వాళ్ళు చక్కగా నేనే వార్త కొట్టి వాళ్ళకి ఇచ్చి, ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని మళ్ళీ సరిచేసి 18 నుంచి 23 పేపర్లు వస్తుందండి నేను వార్త పెట్టు. అట్లా 2000 పని. ఇప్పటి నుంచి ప్రజారాజ్యం అప్పటి నుంచి ఆ రోజు చేత్తో రాసి ఫోటోలు కడిగిచ్చి మీడియా ఆఫీస్కి వెళ్ళి ఇచ్చొచ్చేవాడిని. కాకపోతే ఇప్పుడు వాట్సాప్ టకటకాని టైప్ చేయండి. పార్టీనైతే నేనైతే ఏ రోజు ప్రశ్నించేది లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకంతా దైవ నిర్ణయం సార్. ఓకే సుమన్ బాబు, నీకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. అట్లాగే మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మీకు ఏదైనా ఎస్వీబీసీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టు ఇస్తారనే హామీ వస్తుందని ఆశిద్దాం. అట్లాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మీ సాధక బాధలు చెబితే పవన్ కళ్యాణ్ తప్పకుండా మీకు న్యాయం చేస్తాడని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.